హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్లో లైవ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. ఇప్పుడు ప్రజెంట్ రీతు చౌదరి గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాత సృష్టి వర్మ మనకి లైన్లోనైతే ఉంది. నెక్స్ట్ మనకి ఫోక్ సింగర్ తర్వాత అనమాట ఈ వరుస క్రమంలో అయితే జరుగుతున్నాయి అనమాట. రీతు చౌదరి కన్నా ముందు మనకి ఆశా షైని, ఫ్లోరా షైని, వీళ్ళిద్దరిది ఏంటంటే ఏవి చాలా ఎమోషనల్గా అయితే ఉన్నాయి. ఓకేనా? ఇదంతా నీకు ఎలా తెలుసు అంటే నీకు చాలా వీడియోలో చెప్పాను. నేను తెలుగు హీరోయిన్స్కి అసిస్టెంట్గా చేస్తూ ఉంటాను. నాకు నీ సర్కిల్ ప్రకారంగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. పిక్చర్స్ చేస్తాను, కావాలంటే చూసుకోండి. అందరూ ఇప్పటివరకు ఏంటంటే జబర్దస్త్లో ఎవరెవరైతే ఉన్నారో, అంతేకాకుండా మనకి బిగ్ బాస్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో అందరితో కూడా నేను అసిస్టెంట్గా అయితే చేశాను. మీకు ఫోటో వేస్తాను, కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి జడ్జెస్ త్రూ ముగ్గురు అయితే సెలెక్ట్ అవబోతున్నారు, కామన్ మ్యాన్స్. అలాగే మనకి ముగ్గురు వేసేసరికి మనకి ఓటింగ్, ప్రజలైతే ఓట్లు వేశారు కదా, ఆ ఓట్లతోనైతే సెలెక్ట్ అయితే అవబోతున్నారు అనమాట. దీనిలోని ముందు వరుసలో ఉంది మీ అందరికీ తెలిసిందే దమ్ము శ్రీజ గారు. అలాగే మన మాస్ మ్యాన్ హరీష్ గారికి ఓట్లు అయితే పడట్లేదు. వీళ్ళు జడ్జి త్రూ సెలెక్ట్ అవుతారు. అలాగే మనకి డిమాండ్ పవన్ కానీ లేనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ జడ్జి త్రూ అయితే సెలెక్ట్ అవుతారు అనమాట. దమ్ము శ్రీజ గారు కన్ఫర్మ్డ్. నెక్స్ట్ మనకి మర్యాద మనీష్ గారు, అతను కూడా కన్ఫర్మ్డ్. నెక్స్ట్ మనకి ప్రియా గారు కూడా కన్ఫర్మ్డ్ అనమాట. ఇంకా ముగ్గురుని ఎవరైతే తీసుకుంటారో అది ఎల్లుండి అయితే తెలియాలి, రేపు తెలిసిపోద్దులండి. అలాగే మనకి ఆశా షైని అయితే ఉంది కదా, ఆవిడది ఎమోషనల్ వీడియో ఒకటి అంటే బయట ఉంటుంది కదా, వీడియో బయట అయితే మనకి ప్రజెంట్ అయితే చేస్తారంట. చాలా ఎమోషనల్గా అయితే ఉందంట వీడియో అనేది. మా కుర్రాడైతే ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఇప్పటికే కామన్ మ్యాన్స్ అందరూ కూడా ఇంకా బిగ్ బాస్ సెట్స్కి అయితే వెళ్ళదండి. రేపు వీళ్ళు బిగ్ బాస్ సెట్స్కి అయితే వెళ్తారనమాట. ఇక నేను అయితే వైజాగ్లో ఉంటాను. వైజాగ్ నుంచి అయితే దమ్ము శ్రీజ గారు అయితే ఆల్రెడీ ఫ్లైట్ అయితే ఎక్కేశారు. ఆల్రెడీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయారు. అలాగే మనకి ప్రియా గారు కర్నూలు నుంచి అయితే బయలుదేరారు. అలాగే మనకి విజయనగరం నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ ఉన్నాడు కదా, ఆర్మీ మ్యాన్ అయితే బయలుదేరాడు. మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే బయలుదేరాడు అనమాట. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే ఇయ్యనమాట. నెక్స్ట్ మనకి బిగ్ బాస్ సెట్ ఎలా ఉండబోతుంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ సెట్ అనేది చూసారు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్రౌనిష్ కలర్లో అయితే ఉంది. ఆ కలర్లో అయితే ఉండబోతుంది అనమాట. పిక్చర్స్ కూడా వచ్చాయి, అది రివీల్ చేస్తే నన్నునా తర్వాత ఎవడైతే నాకు పంపించాడో అన్ని ఇద్దరం కలిపి బొక్కలు వేస్తారనమాట. పిక్చర్స్ అయితే రివీల్ చేయకూడదు. పిక్చర్స్ చూస్తాను, కాకపోతే డిఫరెంట్గా అయితే వేసారండి. సెట్స్ అనేది చాలా బాగుంది. అన్నిటి మీద డిఫరెంట్గా అయితే ఉంది. మీకు పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో. షో రిలీజ్ చేస్తున్నారు అని చెప్తే నేను వెంటనే నా ఇన్స్టాగ్రామ్లోనైతే నేను పెడతాను. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా నేను పిక్చర్స్ అయితే పెడతానండి. ఒక 13 మెంబర్స్ అయితే ఓటింగ్ అయితే పెట్టారు. ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకి కంది పంపిస్తారు అని చెప్పేసి అయితే మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. ఇక్కడ ముగ్గురు కామనర్లని జడ్జెస్ త్రూ సెలెక్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ అనూష రత్నం గారికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని చెప్పేసి తీసుకెళ్ళి మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పంపించాం అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ మనకి మర్యాద మనీష్ గారికి అసలు ఓట్లే పడట్లేదు. అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా ఓట్లు పడట్లేదు. వీళ్ళిద్దరిని ఓట్లు పడట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరిని తీసేసి అనూష రత్నం గారిని, అలాగే మనకి డిమాండ్ పవన్ ని, అలాగే మనకి నాగగారు కూడా ఓట్లు పడట్లేదు. మీకు ఎవరైతే పిఆర్ టీమ్ని పెట్టేసుకుంది అనూష రత్నం, అందుకే ఎక్కువ ఆడినా ఆడకపోయినా సరే ఓట్లు ఎక్కువ పడిపోతున్నాయి. ఇప్పుడు ఆవిని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ పంపితే రివ్యూర్లు అందరూ కూడా ఫుల్ దెంగిలేడతారు. మామూలుగా ఉన్ని మాట ఇదే నేను చెప్తున్నానండి. జడ్జెస్ త్రూ ముగ్గురు, ఓటింగ్ సంబంధించిన ముగ్గురు, ఓకేనా, మొత్తం 6 ఫిక్స్ అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మనకి డిమాండ్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరులో ఒకరైతే ఉండొచ్చు. అనూష రత్నం గారు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మరి జడ్జెస్ 3 గ్రీన్ లీగ్స్ సెలెక్ట్ చేస్తారు, ఏమీ పీకలేదు. పోనీ 2-3 టాస్కులు ఏమన్నా ఆడినా సరే జడ్జెస్ కొద్దిగా హైప్ లేపేసి వెంటనే మనకి బిగ్ బాస్ 9లోనైతే పంపించేస్తారు. ఇవి ఆడింది లేదు, పీకింది లేదు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మర్యాద మనీష్ గారిని ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. దమ్ము శ్రీజ గారు, మర్యాద మనీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ప్రియా గారు, అలాగే మనకి నాగా గారిని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ కానీ డిమాండ్ పవన్ కానీ. ఓకే, ఇంతేనండి. ఇంకెవరైతే సెలెక్ట్ అవుతారనమాట. ఏంటంటే రెమ్యునరేషన్ విషయంలోనే చాలా గొడవలు అయితే అయ్యాయని చెప్పేసి అయితే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్పాడంటే, రెమ్యునరేషన్ అయితే కరెక్ట్గా ఇస్తే వస్తామని చెప్పేసి అయితే రీతు చౌదరి మొన్నటి వరకు అయితే ఎగిరిందంట. రెమ్యునరేషన్ ఆవిడ ఎంత అయితే అడిగిందో వారం పేమెంట్ కూడా నేను రివీల్ అయితే చేస్తానండి రాబోయే ఎపిసోడ్లో. అది కూడా నాకు తెలుసు, కాకపోతే ఇప్పుడైతే రివీల్ చేయకూడదు, నన్ను బొక్కలు వేసేస్తారు తీసుకెళ్ళి. సో ఏంటంటే ఫ్రెండ్స్,
రెమ్యునరేషన్ విషయంలో కూడా రీతూ చౌదరికి అయితే మిస్ మ్యాచ్ అయితే అయ్యిందని చెప్పేసి అయితే అంటున్నారండి. ఇప్పుడైతే ఓకే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అవుతుంది, ఇంకా అవ్వలేదు, అవుతుంది ఇంకా.